ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన జాతీయ రాజకీయాలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు జరగబోయే నష్టంపై రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఇండియా కూటమికి చెందిన కీలక నేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. పునర్విభజన ప్రక్రియలో జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్పై ఉమ్మడి పోరాటం చేసే అంశం మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తుంది. జనాభాకు 50%, జీఎస్టీపీ 50% తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, ఇతర అభివృద్ధి పనులపై కూడా కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పార్టీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్న నేపథ్యంలో ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సవీన్ అందిస్తారు. సవీన్, రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరోవైపు ఇండియా కూటమి నేతలతో రేపు కీలకమైన సమావేశం ఉండబోతోంది. ముఖ్యంగా 16, 17, 18 3 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. మహిళా రిజర్వేషన్ల అంశంతో పాటు డీలిమిటేషన్ ప్రక్రియపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రాల కోటాల వారీగా, ముఖ్యంగా 50% కోటాతో అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు మరింత అన్యాయం జరుగుతోంది. 50% కోటా పెంపుతో ఇప్పటికే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు, ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రాలకు అదనంగా మరిన్ని సీట్లు పెరుగుతాయి. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడతాయంటూ రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. 50% కోటా పెంపుతో అసెంబ్లీ, లోక్సభ స్థానాల సంఖ్యను పెంచడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక అంటే ఎకానమీ క్యాపిటల్స్ గా మారితే ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్ గా మారాయంటూ కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధి ఆధారితంగా, అంటే జీడిపి రేషియో ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచాలంటూ కూడా రేవంత్ రెడ్డి సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి ఆధారితంగా అసెంబ్లీ, లోక్సభ సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుందంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. కాబట్టి ఇండియా కూటమి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు సమావేశం కాబోతుంది. కాబట్టి తన అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి ఇండియా కూటమి సమావేశంలో తెలిపే అవకాశం కూడా మనకు కనపడుతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలను, కేంద్ర మంత్రులను కలిసి కూడా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విజ్ఞాపన పత్రాలు ఇచ్చే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడుతోంది. సవీన్, అంటే ఏ అంశాలకు సంబంధించి, ఏ పనులకు సంబంధించి డిస్కషన్ చేసే అవకాశం ఉందంటారు? అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరిగే ప్రక్రియలో 2 నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండబోతున్నారు. ఒకవైపు రాష్ట్రానికి సంబంధించి మెట్రో ఫేజ్ 2 కావచ్చు, అదేవిధంగా RRR కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఫ్యూచర్ సిటీ, ఇట్లా కొన్ని అంశాల ప్రాతిపదికన నిధులు కేటాయించాలి. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నారు. అదేవిధంగా అమరావతికి, అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవరించి అమరావతి రాజధానికి శాశ్వత హోదా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి మరోవైపు 5 గ్రామ పంచాయతీల సమస్య తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అట్లాగే ఉంది. ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే దానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలంటూ కూడా తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా భద్రాచలం కేంద్రంగా ఈ సమస్య గత 12 సంవత్సరాలుగా ఉంది. ఇట్లాంటి సమస్యలు గత 12 సంవత్సరాలుగా పేర్కొని ఉన్నాయి. కాబట్టి ఢిల్లీ పర్యటనలో ఇండియా కూటమి నేతలతో డీలిమిటేషన్ పెంపు, మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో తన అభిప్రాయాలను తెలియజేయడంతో పాటు మరోవైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కూడా మనకు కనపడుతోంది. అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం, రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కూడా రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం కూడా మనకు కనపడుతోంది. ఇప్పటికే గతంలో జరిగినటువంటి CWC సమావేశంలో రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ కు సంబంధించి, మహిళా రిజర్వేషన్
రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కొన్ని అంశాలను సిడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమంటూ రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ వస్తున్నారు. గతంలో తమిళనాడులో చెన్నైలో తమిళనాడు ప్రస్తుత సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ రాజకీయ పార్టీల సమావేశానికి కూడా రేవంత్ రెడ్డి హాజరై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం హడావుడిగా రాజకీయ లబ్ధి కోసమే రాజకీయంగా డీలిమిటేషన్ ను మహిళా రిజర్వేషన్ల బిల్లును పావుగా వాడుకోవడానికి దీన్ని హఠాత్తుగా తెరపైకి తీసుకొచ్చింది అనేది రేవంత్ రెడ్డి వాదనగా మనకు కనపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇండియా కూటమి సమావేశంలో ఎట్లాంటి అంశాలను కేంద్ర అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు, దీనిపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సవిన్.